యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. మరి ఒక మారు నీ పాద సన్నిధికి వచ్చే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ప్రతి క్షణము నాయన మేము పీలుస్తున్న ఊపిరి, బ్రతికున్నామంటే చలిస్తున్నామంటే నీ కృపే ప్రభా. నీ సన్నిధిలో నీ వైపు చూస్తుండగా మాతో నీ వాక్యము ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచండి, నీ చిత్తంలో స్థిరపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. యోహాను సువార్త 15వ అధ్యాయము చాలా స్పెషల్ చాప్టర్ అని చెప్పుకోవచ్చు యోహాను సువార్తలో. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు చాలా ప్రాముఖ్యమైన మాటలు విశ్వాస జీవితంలో ఫలించాలంటే, విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు యోహాను సువార్త 15వ అధ్యాయంలో వ్రాసి ఉంచారు. యేసు ప్రభు చెప్పిన మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం అలాగే 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఆ తర్వాత 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. యేసుక్రీస్తు ప్రభు చెప్తూ, నేను ద్రాక్షవల్లిని, మీరేమో తీగలు. ఈ సీజన్ మనం ఆలోచన చేస్తే మ్యాంగో సీజన్ కదండి. సమ్మర్ సీజన్ అనగానే మనందరికీ మ్యాంగోస్ గుర్తొస్తాయి. ఒకవేళ ఎవరైనా మ్యాంగోస్ వారి గార్డెన్లో లేకపోతే వారి తోటలో పొలంలో మ్యాంగో ట్రీస్ కనుక వారు ప్లాంట్ చేస్తే, మామిడి చెట్లు వారి యొక్క పొలంలో కానీ తోటలో కానీ ఇంట్లో కానీ ఉంటే సీజన్ వచ్చేసరికి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమనంటే మంచి కాపు వస్తుంది, మంచి కాయలు వస్తాయి, ఈసారి బాగా మ్యాంగోస్ ఎంజాయ్ చేయొచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్తో. ఊరికే నీడ కొరకు లేకపోతే ఊరికే గాలి కొరకు నాకు తెలిసి మామిడికాయ చెట్టును ఎవరు వారి పెరట్లో కానీ వారి ఇంట్లో కానీ వేసుకోరు. విశ్వాస జీవితంలో దేవుడు నిన్ను నన్ను రక్షించుకోవడానికి ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక ప్లాన్ ఉంది. అదేంటంటే నీవు నేను ఆయనలో నిలిచి ఉండాలి. వీ హ్యావ్ టు బీ ఇన్ హిమ్. ఆయనలో నిలిచి ఉండాలి. వీ హ్యావ్ టు అబైడ్ ఇన్ హిమ్. అంత మాత్రమే కాదు, మనము ఫలించాలి. ఆ తర్వాత మన ఫలము నిలిచి ఉండాలి. విశ్వాస జీవితంలో మనం కూడా ఫలించాలి. ఒక కాయలు కాసే చెట్టు, ఒక ఫ్రూట్ బేరింగ్ ట్రీ ఆ యజమానుడు నాటినప్పుడు, తోటమాలి నాటినప్పుడు ఎలా అయితే సీజన్ వచ్చినప్పుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆశతో కనిపెట్టి కాయలు వచ్చాయా లేదా, పిందెలు ఉన్నాయా లేదా, లేకపోతే పండ్లు అయ్యాయా లేదా, ఇప్పుడు కోసుకొని వెళ్ళొచ్చా, ఇప్పుడు తినచ్చా, ఇప్పుడు వీటి రుచిని ఎంజాయ్ చేయొచ్చా అని ఎలా ఎక్స్పెక్టేషన్తో వస్తాడో, విశ్వాస జీవితంలో కూడా దేవాతి దేవుడు మనల్ని నాటింది, మనల్ని రక్షించుకుంది, మనల్ని పిలుచుకుంది, మనల్ని సంఘంలో చేర్చింది ఒక ఉద్దేశంతో. వాట్ ఈస్ గాడ్స్ ఎక్స్పెక్టేషన్? దేవుడు ఏం ఫలం ఆశిస్తున్నాడు మన నుంచి అని ఆలోచిస్తే మనం ఆత్మఫలము ఫలించాలని. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మనందరికీ తెలిసిన వాక్య భాగమే. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రతిరోజు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న ఏంటంటే, ఈరోజు నేను ఆత్మఫలము ఫలించానా? డిడ్ ఐ బేర్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ టుడే? చెట్టుకు నారు పోసి, నీరు పోసి, ఎరువేసి అన్నీ బాగా శ్రద్ధగా తోటమాలి చూసుకుంటున్నాడంటే ఫలం ఫలిస్తుందని. దేవుడు ప్రతిరోజు మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, బలమైన వాక్యం వంటి ఎరువు మనకు అందిస్తున్నాడు. ఇవన్నీ దేవుడు మనకి ఇస్తూ ఉండగా, వెన్ గాడ్ ఈస్ గివింగ్ అస్ సో మెనీ ఇన్పుట్స్, మన జీవితంలో మనం ఫలించాలని ఆయన ఇన్ని ఇన్పుట్స్ మనలోకి ఇస్తూ ఉంటే, మన మీద ఇంత పెట్టుబడి పెడుతుంటే, మన యజమానుడైన దేవునికి మనం సంతోషపెట్టే జీవితాలు జీవిస్తున్నామా లేదా? When God comes to us, is he feeling dissatisfied? దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయనకు సంతృప్తినిచ్చే బ్రతుకులు మనం బ్రతుకుతున్నామా, లేక అసంతృప్తిని ఇచ్చే జీవితాలు జీవిస్తున్నామా? కొంతమంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు నా దగ్గరకు వచ్చి, మా వాడు వయసులో ఇంత మరి ఎదిగాడు కానండి, వాడి గురించి మాకు అసలు సంతోషం లేదు, వాడి గురించి మాకు ఆనందం లేదు, లైఫ్లో మెచ్యూరిటీ లేదు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలీదు, అనవసరంగా జీవితంలో నష్టపోయే నిర్ణయాలు చాలా తీసుకున్నాడు మా అబ్బాయి, లేకపోతే మా అమ్మాయి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోక ఇప్పుడు ఈ స్థితిలో ఉందని కొంతమంది పేరెంట్స్ వారి పిల్లల విషయంలో చాలా డిసప్పాయింటెడ్గా వారు మాట్లాడుతూ ఉంటారు.
కన్న తల్లిదండ్రులకే మన గూర్చి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మనల్ని రక్షించిన పరలోకపు తండ్రి, మనల్ని సృష్టించిన దేవాతి దేవునికి మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవా? నా మట్టుకు నేనైతే ఆయా సమయాల్లో నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. అదేంటంటే, దేవుడు నన్ను సేవకు పిలిచినందుకు, దేవుడు నన్ను నమ్మి పరిచర్యలో బాధ్యతలు అప్పగించినందుకు నేను ఆ బాధ్యతలు నమ్మకంగా నిర్వహిస్తున్నానా లేదా అని ఒక ప్రశ్న వేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే ఆ సెల్ఫ్ క్వశ్చనింగ్, ఎవరో వచ్చి మనల్ని ప్రశ్నించక్కర్లేదు. ఎవరో వచ్చి చూడండి, కొంతమంది ఎవరో వచ్చి వారిని అడిగే వరకు వారి జీవితంలో ఏం జరుగుతుందో వారు పట్టించుకోరు. కానీ విశ్వాస జీవితంలో మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. మనల్ని ఎవరో వచ్చి ప్రశ్నించక్కర్లేదు, మనల్ని ఎవరో వచ్చి లెక్కలు అడగక్కర్లేదు. నిన్ను నీవే ప్రశ్నించుకోగలిగితే, నిన్ను నీవే స్వపరీక్ష చేసుకోగలిగితే, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతిసారి వాక్యానికి అనుగుణంగా నా జీవితాన్ని నేను మలుచుకుంటున్నానా, వాక్యానుసారంగా నేను బ్రతుకుతున్నానా, దేవుడు నమ్మి నా మీద పెట్టిన బాధ్యతలు నేను నమ్మకంగా నిర్వర్తిస్తున్నానా? ఒకవేళ నువ్వు తల్లివైతే తల్లిగా నీ మీద కొన్ని బాధ్యతలు పెట్టాడు దేవుడు. కుటుంబ యజమానురాలివైతే నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నాట్ జస్ట్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీస్, ఇల్లు మెయింటెనెన్స్ లేకపోతే వంట చేయడం, ఈ పనులే కాదు, కానీ ఆధ్యాత్మికంగా కూడా కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిన, దైవభక్తిలో పిల్లలను పెంచాల్సిన బాధ్యత ఉంది. ఒక యవ్వనస్తుడిగా వివాహం కాని వ్యక్తిగా ఉన్నట్లయితే తల్లిదండ్రులకు నువ్వు విధేయత చూపిస్తున్నావా, తల్లిదండ్రులను గౌరవిస్తున్నావా, నీ భవిష్యత్తును గురించి నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా, సత్ప్రవర్తన కలిగి ఉంటున్నావా, మంచి సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా, నీ సమయం విషయంలో మంచి సమయ పాలన నువ్వు చేస్తున్నావా, ఆర్ యు ఏబుల్ టు మేనేజ్ యువర్ టైం వైజ్లీ, నీ సమయాన్ని జ్ఞానం కలిగి నువ్వు మరి వాడుకుంటున్నావా? ఎందుకంటే దేవుడిచ్చే ప్రతిదాని గురించి లెక్క అడుగుతాడు. అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ హోల్డ్ అస్ అకౌంటబుల్ ఫర్ ద టైం. కొంతమందికి ఏమో టైం లేదు, అయ్యో ఇంకొంతకాలం బ్రతికితే బాగుండు, ఇంకా అవి చేయాలి ఇవి చేయాలి అనే ప్రణాళికలు వేసుకొని లోకాన్ని దాటిపోయిన వారు, గతించిపోయిన వారు కొంతమంది అయితే, కొంతమందికి దేవుడిచ్చిన టైము దండిగా మెండుగా ఉన్నా ఆ టైం ఏం చేయాలో తెలియక అలా వ్యర్థంగా గడిపేస్తూ ఉంటారు. అటువంటి వారిని చూస్తే దేవునికి సంతోషమా అండి? అటువంటి వారిని చూస్తే దేవుడు ఆనందపడతాడా, సంతోషపడతాడా? దేవునికి మహిమను మన జీవితంలో తీసుకురావాలంటే ఏ విధంగా ఒక కాయలు కాసే ఫలాలిచ్చే చెట్టు ఫలించినప్పుడు తోటమాలి ఆనందిస్తాడో, ఫలించినప్పుడు తోటమాలి నేను ఇంత టైం దీని మీద పెట్టినందుకు, ప్రతిరోజు దీనికి నీరు పట్టినందుకు, ప్రతిరోజు ఎరువులు వేసినందుకు, దీన్ని ఇంత శ్రద్ధగా చూసుకున్నందుకు నాకు ఇప్పుడు ఆనందంగా ఉంది, దట్ మై టైమ్ ఇస్ నాట్ వేస్టెడ్. రాత్రికాల సమయంలో మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. దేవుడు నీ మీద చాలా పెట్టుబడి పెట్టాడు తెలుసా నీకు? ఆయన ప్రాణాన్ని నీ కొరకు ఒక పెట్టుబడిగా పెట్టాడు. హీ గేవ్ హిస్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. తన సమస్తాన్ని నీ కొరకు ఇచ్చేశాడు. ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని ప్రతి రాత్రి మనం వింటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఏ విధంగా మల్టీ వైటమిన్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందో, ప్రతి రాత్రి స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని దాదాపు గంటకు పైన మనం వింటూ ఉన్నప్పుడు ఆత్మలో ఎంతగా మనం బలపడుతున్నామో, ఆధ్యాత్మికంగా ఎంత పెట్టుబడి దేవుడు మన మీద పెడుతున్నప్పుడు, వెన్ గాడ్ ఈస్ గివింగ్ అస్ సో మెనీ ఇన్పుట్స్, డోంట్ యూ థింక్ హీ ఎక్స్పెక్ట్స్ సంథింగ్ ఫ్రమ్ అస్? దేవుడు మన నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నాడు అనుకుంటున్నారా లేదా? ఫలించాలి, నీవు నేను ఫలించాలి. ప్రతి విశ్వాసి కోరుకోవాల్సింది ఏంటంటే, నీవు ఆశించిన ఫలాలు నేను ఫలించాలయ్యా, నాకు సహాయం చేయి. నువ్వు ఆశించిన ఫలాలు ఫలించాలి, ఆత్మ ఫలము నేను ఫలించాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. సో షల్ ఈ బీ మై డిసైపుల్స్. నేను కూడా యేసుప్రభు శిష్యుడినే అండి, నేను కూడా యేసుప్రభు అనుచరుడినే అండి. ఐ ఆల్సో ఫాలో జీసస్, ఐఎమ్ ఆల్సో అ క్రిస్టియన్. నేను కూడా క్రైస్తవుడినే అండి, నేను కూడా మందిరానికి వెళ్తాను అంటే, మందిరానికి వెళ్ళినంత మాత్రాన మనం క్రైస్తవులం అయిపోం, యేసుప్రభు శిష్యులం అయిపోం. బహుగా ఫలిస్తే, ఫలించుట వలన తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. దేవుని శిష్యులంగా మనం ఉన్నామా? 12 మందికే ఆనాడు ఛాన్స్ దొరికింది. కానీ ఈరోజు మనందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఆయన పాఠశాలలో, మందిరమే ఆయన పాఠశాల. దైవజనుల ద్వారా అందించబడుతున్న వర్తమానాలు మనకి స్పిరిచువల్ లెసన్స్, ఎన్నో లెసన్స్ వింటున్నాం. ఆ లెసన్స్గా ఉంటున్నాయా, లేకపోతే ప్రాక్టికల్ లైఫ్లో అవి మరి అప్లై చేసుకుంటూ వాటి ప్రకారం మనం బ్రతుకుతున్నామా?
ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట మనం చూసుకొని ముగించుకుందాం. 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమ అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, బట్ నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నా. యూ డిడ్ంట్ చూజ్ మీ బట్ ఐ చోజ్ యూ. నిజమే ప్రభా, నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు? క్రైస్తవ ప్రపంచంలో మంచి పాట ఉంది, ఏ పాటి దాననయ్యా ఏ పాటి వాడనయ్యా అని. చాలా చక్కని పాట, అర్థవంతమైన పాట, పాడుకుంటున్నాము కరెక్టే. అయితే దేవుడు నిన్ను నన్ను ఏ పాటి వారం కాకపోయినా 8వ కీర్తనలో నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు అన్నట్లు ఏ పాటివారం కాకపోయినా దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ ఏర్పాటు వెనకాల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. అది తెలుసుకున్నావా? దాన్ని గ్రహించావా? ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఫలించాలని, ఆ తర్వాత మన ఫలము నిలిచి ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. చూడండి, కొంతమంది ఫలిస్తారు, బట్ ఇట్స్ ఓన్లీ ఫర్ అ వైల్, ఇట్స్ ఓన్లీ ఫర్ అ బ్రీఫ్ టైం. ఏదో కొన్ని రోజులు అలా ఫలించినట్టు కనబడతారు, ఇంకా తర్వాత ఎక్కడున్నారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు. ఒక సమయానికి వచ్చేసరికి జీవితంలో బాగా ఉజ్జీవంగా ఉన్నప్పుడు అందరికీ కనిపించిన వారందరికీ సువార్త చెప్పడం, అవకాశం ఉన్న వారందరినీ మందిరానికి తీసుకురావడం, చక్కగా వాడబడతారు. బట్ సమ్వేర్ డౌన్ ద లైన్ కొన్ని సంవత్సరాలు లేకపోతే కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆత్మలో చల్లారిపోయి వాళ్లే దేవునిలో లేని స్థితిలో కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని ఉద్దేశం మనం ఫలించాలి, మన ఫలము నిలిచి ఉండాలి. వీ హ్యావ్ టు కీప్ బేరింగ్ ఫ్రూట్. ప్రతిరోజు ఫలమును ఫలిస్తూనే ఉండాలి. ప్రతిరోజు దేవునికి తగిన జీవితాన్ని మనం జీవిస్తూనే ఉండాలి. ప్రతిరోజు మన ద్వారా దేవుని నామము మహిమపరచబడుతూనే ఉండాలి. ప్రతిరోజు ఫలించడం అంటే ఎంత కష్టం అండి. డూ యూ థింక్ ఇట్స్ ఈజీ? ఇట్స్ నాట్ ఈజీ కదండి. ఫలించకుండా మోడుబారిపోయిన ఒక మొద్దులా ఉండడం చాలా ఈజీ. ఇట్ డజంట్ టేక్ ఎనీ ఎఫర్ట్. కానీ ఫలిస్తూ ఉంటే అమ్మో ఎంత కష్టం అది. ప్రతిరోజు ఫలించాలా? ప్రతిరోజు ఫలించడానికి నాకు ఎక్కడ శక్తి సరిపోద్దండి, నా బ్రతకడానికే నాకు శక్తి సరిపోవట్లేదు అని అనుకుంటున్నావేమో. యేసయ్య చెప్పిన మాట 4వ వచనం, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను. మీ సొంత శక్తితో మీరు ఫలం ఫలిస్తాం అనుకుంటే ఇంపాసిబుల్. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేదు అని వాక్యంలో వ్రాయబడినట్లు దేవునికి వేరుగా ఉండి కొంతమంది ఫలాలు ఫలించాలని ప్రయత్నం చేస్తారు, కానీ ఆ ఫలము నిలిచి ఉండే ఫలంగా ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే వారి స్వశక్తితో, జ్ఞానంతో, సామర్థ్యంతో ఏదో అప్పటికప్పుడు ఏదో కొంచెం చేసినట్లు ఉంటుంది. కానీ ఆ నీతి క్రియలు, మంచి కార్యాలు కేవలం మురికి గుడ్డల్లాగే ఉంటాయి. ఒకవేళ మంచి పనులు చేసినట్లు కనిపించినా వాటి వెనకాల నిజంగా ఒక ప్యూర్ మోటివ్, ఒక మంచి ఉద్దేశం అనేది ఉండకపోవచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలాంటి. దేవునికి దూరంగా, దేవునికి వేరుగా. దేవుడు అక్కర్లేదండి నాకు, నేను బ్రతకగలను. దేవుడు అక్కర్లేదండి, దేవుడు లేకుండా కూడా నాలో చాలా మంచితనం ఉందంటే నీది రియల్ మంచితనం ఖచ్చితంగా కాదు. దేవునిలో నిలిచి ఉండి నువ్వేం చేసినా దాని వలన దేవునికి మహిమ వస్తుంది. దేవునిలో నిలిచి ఉండి నువ్వేం చేసినా దాని ద్వారా దేవుని నామము అత్యున్నతంగా మహిమపరచబడుతుంది. యేసయ్య చెప్పిన మాట, మీరు బహుగా ఫలించాలంటే ద కండిషన్ ఇస్ అబైడ్ ఇన్ మీ. నాలో నిలిచి ఉండండి, అంతే చాలు. మీకు డైలీ కావలసిన బలము, మీకు డైలీ కావలసిన మోటివేషన్, డైలీ కావలసిన ఇన్స్పిరేషను దేవుడే ఇస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, వీ నీడ్ సమ్వన్ టు కీప్ అస్ మోటివేటెడ్. అంటే కొంతమంది ఉంటారు, వారికి ఎవరు మోటివేషన్ అక్కర్లేదు, దే ఆర్ లైక్ సెల్ఫ్ మోటివేటింగ్. జాన్ వెస్లీ గారిని చూస్తూ ఉంటే నాకు ఎప్పుడు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దట్ ప్యాషన్ ఫర్ గాడ్ ఈజ్ నెవర్ డౌన్. ఆయనలో ఎప్పుడు ఒకటే ప్యాషన్. నేను పెళ్ళై ఇప్పటికి 8 సంవత్సరాలు అయితే, పెళ్ళైన మొదట్లో దేవుని కోసం ఎలాంటి ప్యాషన్ ఉందో, ఐ సీ దట్ సేమ్ ప్యాషన్ హీ హ్యాస్ ఫర్ గాడ్ ఎవ్రీ డే. జ్వరం వచ్చినా అదే ప్యాషన్, హెడేక్ వచ్చినా అదే ప్యాషన్, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అదే ఏదో ఒకటి చేయాలి 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 చేయాలి. అలా కొంతమంది ఉంటారు. బట్ కొంతమందికి ఏంటంటే వెనకాల ఎవరో ఒకళ్ళు ఉండాలి, వెనకాల తోసేవాళ్ళు అనమాట. వెనకాల మనల్ని ఇన్స్పైర్ చేయడానికి టైమ్ అండ్ అగైన్. లేకపోతే కొంచెం ఇన్స్పిరేషన్ తగ్గగానే మళ్ళీ చిన్నగా చల్లారిపోతాం. ఫస్ట్ వేడిగా ఉన్న మనం నులివెచ్చని స్థితిలోకి వచ్చి ఆ తర్వాత చిన్నగా చల్లారిపోతాం. కొన్నిసార్లు అలా అయిపోతూ ఉంటుంది ఆధ్యాత్మిక జీవితంలో. అందుకే యేసయ్య అన్నాడు, నా యందు నిలిచి ఉండండి చాలు. ఇఫ్ యూ అబైడ్ ఇన్ మీ. లోకంలో తిరగద్దు.
ఒక చెట్టు ఎలా అయితే ఎక్కడ నాటబడుతుందో, ఎక్కడ వేయబడుతుందో అక్కడే ఉంటే చెట్టు ఫలిస్తుందో, ఒక చెట్టును తీసి 10 పొలాలు మారిస్తే, 10 ఇళ్ళు మారిస్తే, 10 సాయిల్స్లో దాన్ని టెస్ట్ చేస్తే దానిలో వచ్చిన కాయలు పిందెలు కూడా రాలిపోతాయండి. అల్టిమేట్గా ఆ చెట్టు ఫలించలేదు. ఆబ్వియస్లీ కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే, ఆదివారం దేవుల్లో నాటబడతాం, మళ్ళీ సోమవారం లోకంలో నాటబడతాం, మళ్ళీ మంగళవారం సినిమాలో నాటబడతాం, బుధవారం పబ్లో ఉంటారు. కొంతమంది ఎలా అంటే దే ఆర్ ఎవ్రీవేర్. వాళ్ళ జీవితంలో ఒక స్థిరత్వం అనేది ఉండదు. దే ఆర్ నాట్ ప్లాంటెడ్, దే ఆర్ నాట్ రూటెడ్ అండ్ గ్రౌండెడ్. అందుకే యేసయ్య అన్నాడు, నా యందు ఉండండి, మీరు జస్ట్ అబైడ్, నాలో ఉంటే చాలు. మీకు కావాల్సిన డైలీ మోటివేషన్, మీకు కావాల్సిన డైలీ స్ట్రెంగ్త్, మీకు కావాల్సిన డైలీ హెల్ప్, గైడెన్స్, ఆలోచన, సహాయము అన్నీ నేను ఇస్తాను. నా యందు మీరు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారంట. హల్లెలూయా. ఈ రాత్రి కోరుకుంటున్నావా? ముందు ఏం సాధించాలన్న జీవితంలో ముందు కోరుకోవాలండి. యూ మస్ట్ హ్యావ్ ఎ డిజైర్ ఫస్ట్. నాకెప్పుడు గాడ్ కీప్స్ అమేజింగ్ మీ. దేవుడు ఎప్పుడు నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. నా జీవితంలో నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా, గ్రోయింగ్ అప్ ఒక టీనేజ్ గర్ల్గా, ఒక యంగ్స్టర్గా నేను ఏమేమి దేవుని కోసం చేయాలి 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 అని ఐ హ్యాడ్ సమ్ డ్రీమ్స్, ఐ హ్యాడ్ సమ్ ప్రేయర్స్. నా డైరీలో నేను రాసుకున్న ప్రార్థనలు, ఆ తర్వాత నా మనసులో నేను చేసుకున్న ప్రార్థనలు అన్ని డైరీలో రాసుకోలేం కదా. కొన్ని మనసులో చేసుకున్న ప్రార్థనలు, కొన్ని మరి ఉపవాస ప్రార్థనలో పెట్టుకొని చేసుకున్న ప్రార్థనలు ఇప్పుడు ఈ సేవలోకి పరిచర్లోకి వచ్చిన తర్వాత ఐ కెన్ సే ప్రతి ప్రార్థన దేవుడు నెరవేరుస్తూనే వస్తున్నాడండి. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, ప్రభువా 10 సంవత్సరాల క్రితం ఐ రిమెంబర్ మా ఇంటి బిల్డింగ్ పైకి వెళ్ళి నేను ఒక్కదాన్ని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకున్నప్పుడు నేను ఒక అంశం కొరకు ప్రేయర్ చేశాను, ఇలా వాడబడాలని. ఈరోజు ఆ అంశాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు. హౌ ఫెయిత్ఫుల్ గాడ్ ఈజ్. కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థనలు మనమే మర్చిపోతాం. కొన్నిసార్లు నేనేం కోరుకున్నాను నాకే గుర్తుండదు, ఎందుకంటే ఎన్నో కోరుకుంటాం కదండి. కానీ దేవుని కొరకు నువ్వేం కోరిక కలిగి ఉన్నా, దేవుని చేతిలో వాడబడాలని నీకు ఏ ఆశ ఉన్నా ఆ ఆశను ఖచ్చితంగా పరలోకపు తండ్రి నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయనకు బహుగా ఫలించేవారు కావాలి. హల్లెలూయా. హీ వాంట్స్ పీపుల్ హూ కెన్ బేర్ మచ్ ఫ్రూట్. ఒకసారి ఈ దగ్గరలో ఉన్న కడియం అని, మనకి రాజమండ్రి దగ్గరలో కడియం అని ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ ప్లాంట్స్, నర్సరీస్ అవి ఎక్కువ ఉంటాయి. ఆ నర్సరీస్లో పూల చెట్లు, తర్వాత కొన్ని పండ్ల చెట్లు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ చూస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమనంటే, ఈ చెట్టు అతి తక్కువ సమయంలో మంచి హైబ్రిడ్ జామకాయలు వస్తాయి. దానికి ఏదో స్పెషల్ పేరు చెప్పాడు, ఇంపోర్టెడ్ జామకాయల చెట్టు అండి అని. అంటే వీ చోజ్ ద ప్లాంట్ విచ్ వుడ్ బేర్ మచ్ ఫ్రూట్ ఇన్ లెస్ టైం. మేము చాలా మొక్కలున్న ఎంపిక చేసుకోవడానికి, జామ చెట్లలో రకాలు చాలా ఉన్నా మేము వెళ్ళినప్పుడు ఏది సెలెక్ట్ చేసుకున్నామంటే, ఏది మంచి కాయలు, ఎక్కువ కాయలు, తక్కువ కాలంలో దిగుబడినిస్తుందో అది చూస్ చేసుకున్నాం. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. నిన్ను రక్షించుకుంది ఏదో మనం గాలికి తిరగాలని, లోకంలో తిరగాలని ఆయన ఉద్దేశం కాదు. బహుగా ఫలించాలి. అయ్యా నాకు బహుగా ఫలించాలని ఆశ ఉంది. వాట్ డూ ఐ డూ? ఏం చేయొద్దు, నాలో నిలిచి ఉండంతే. లోకంలో అక్కడ ఇక్కడ తిరగొద్దు. నాలో ఉండి, నాలో ఒక కాలు, లోకంలో ఒక కాలు, అక్కడొక కాలు, ఇక్కడొక కాలు వేసి నువ్వు ఫలించాలంటే ఫలించలేవు. జస్ట్ అబైడ్ ఇన్ మీ. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. మీరు నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వార్నింగ్, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు తెలుసు చాలామంది యవన కాలంలోకి వచ్చిన తర్వాత మంచి టాలెంటెడ్ యంగ్ పీపుల్, చాలా సామర్థ్యం ఉంది, చాలా జ్ఞానం ఉంది. బట్ ఈరోజు ఎందుకు పనికిరాని వారుగా కొంతమంది మిగిలిపోయారండి. వారి జీవితంలో చాలా చక్కని సామర్థ్యం కలిగిన వారు ఏమీ సాధించలేకపోయారు. చాలా సాధించగలిగిన కెపాసిటీ వారికి ఉంది. ఇప్పుడు దాదాపు వారికి 40 years 45 years ఏజ్ వచ్చేసింది, కానీ ఏమీ సాధించలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవునికి దూరం అయిపోవడం వలన, దేవుని మందిరానికి దూరం అయిపోవడం వలన ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన వారు, నాకంటే పెద్ద వయసు వారే, ఏమీ చేయలేకుండా ఒట్టి చేతులతో మిగిలిపోయారండి. వారి వలన వారికి ఉపయోగం లేదు, వారి వలన వారి కుటుంబాలకు కూడా ఉపయోగము లేదు. నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు లేకపోయినా నేను అన్నీ సాధించగలనని. నాకు వేరుగా ఉండి మీరేమీ
చేయలేరు. ఏం చేసినా ఆయన కృపే, ఏమి చేయగలిగినా ఆయన కృపే. ఎలా నడిపిస్తావో నీ కృపయ్యా, నీ చిత్తమయ్యా అని దేవునికి అప్పగించుకుంటే, ఆయన యందు నిల్చుంటే బహుగా ఫలిస్తాం. బహుగా ఫలించులాగున దేవుడు మనల్ని బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ యందు నిలిచి ఉంటే మేము బహుగా ఫలిస్తామని మా జ్ఞాపకం చేశారు. నీలో నిలిచి ఉండే కృప మాకు ఇవ్వండి అయ్యా. ఏదో వారంలో 1 రోజు 2 రోజులు కాదయ్యా, ప్రతిరోజు నీలో నిలిచి ఉండాలి. మా జీవితాంతము వరకు నీలో నిలిచి ఉండాలి. అనుదినం ఫలించాలయ్యా, అనుదినం ఫలించాలి. కారు ద్రాక్షలు కాదు కానీ నీవు ఆశించిన మంచి ఫలములు ఫలించాలి. ఎందుకంటే మేము ఫలించడం ద్వారా నీ నామం మహింపరచబడుతుందని మాట్లాడావు ప్రభువా, నీకు స్తోత్రాలు. నీలో నిలిచుండి బహుగా ఫలించే కృపను మా అందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.